ఒకరోజు అక్బర్ మామిడి పండు కోస్తూ కత్తితో తన వేలిని కోసుకున్నారు. అయ్యో, అంతా మంచికే. నాకు గాయము నొప్పిగా ఉన్నది. నువ్వు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావా? భటులారా, ఇతన్ని కారాగారంలో వేయండి. అంతా మంచికే. మరుసటి రోజు మహారాజు వేటకు వెళ్లి అప్పుడు అడవిలోని ఆటవికుల చేతుల్లో చిక్కుకున్నారు. వెళ్ళి అతన్ని పట్టుకోండి, మన కొండ దేవతకి బలిద్దాం. అతన్ని బలివ్వకండి. అతని వేలివైపు చూడండి. గాయమైన బలిని మన కొండదేవర స్వీకరించాడు. అతన్ని పంపించేయండి. బీర్బల్ చెప్పింది నిజమే. వేలు కోసుకోవడం మంచిది. రాజభవనానికి తిరిగొచ్చిన అక్బర్ బీర్బల్ని విడుదల చేశారు. నిన్ను ఖైదు చేసినప్పుడు కూడా అంతా మంచికే అని చెప్పావు. ఎందుకని? మహారాజా, మీరు నన్ను ఖైదు చేయకపోతే నేను మీతో రావలసి వచ్చేది. ఆటవికులు నన్ను బలిచ్చేవారు కదా. నువ్వు చెప్పింది వాస్తవం బీర్బల్. ఒకరోజు అక్బర్కి బీర్బల్ని పరీక్షించాలనిపించింది. మన దేశంలో ఉన్న నదులు, చెరువులు, ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క తెలుసుకున్నాం. కానీ మన దేశంలో పక్షులు ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. అందుచేత మన దేశంలో పక్షులు ఎన్ని ఉన్నాయో నీవే లెక్క చూసి చెప్పవలెను. మహారాజు నన్ను పరీక్షించాలనుకున్నారు. రేపు చూసుకుంటాను. అలాగే మహారాజా, నేను రేపే చెప్తాను. మరుసటి రోజు దర్బారులో, చెప్పు బీర్బల్, నువ్వు పక్షులు ఎన్నున్నాయో తెలుసుకున్నావా? అవును మహారాజా, 8,000 రామచిలుకలు, 10,000 కాకులు, 3,000 కొంగలు, 412 నెమళ్ళు, 3,412 పావురాలు. నేను నీ లెక్కను ఒప్పుకుంటాను. కానీ నీ లెక్కలో ఏదైనా పొరపాటుంటే కఠిన శిక్ష అనుభవించాలి. అలాగే మహారాజా, కానీ ఇది నిన్నటి లెక్క. ఈరోజు కొన్ని పక్షులు ఎక్కడికో వెళ్ళాయి. కొన్ని పక్షులు వేరే ప్రదేశాల నుంచి వచ్చాయి. కొన్ని ఇవాళ పుట్టుంటాయి. అందుచేత లెక్కలో మార్పు ఉంటుంది. అలా చూస్తే లెక్క మారుతూనే ఉంటుంది. నీ సమయ స్ఫూర్తిని మళ్లీ నిరూపించుకున్నావు బీర్బల్. ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉంది. అతను దాన్ని అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్తున్నాడు. మధ్యదారిలో కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు, ఏయ్, నీ గాడిదను అక్కడ కట్టకో. నా గుర్రం చాలా కోపిస్తుంది, కాళ్ళతో తంతుంది. ఈ చెట్టు నీ సొంతం కాదు, నేను కడతాను. ఇలా చూడు, నీ గుర్రమే నా గాడిదని చంపేసింది. ముందు నాకు ఇంకో గాడిదని కొనిచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఎంత చెప్పినా వినకుండా నీ గాడిదని ఈ చెట్టుకు కట్టావో దానికి నాకు సంబంధం లేదు. అయితే నేను న్యాయస్థానానికి వెళ్తాను. బీర్బల్ ఇద్దరి వాదనలు విని వాళ్లతో ఏకాంతంగా మాట్లాడాడు. తరువాత, ఈ వ్యాపారి గాడిద నీ గుర్రం చేత చంపబడింది. ఇది నిజమేనా? వీడికి చెవులు వినిపించవా? నువ్వేమన్నా మూగవాడివా?
అయ్యా అతన్ని నమ్మకండి, కావాలనే మూగవాడిగా నటిస్తున్నాడు. నేను నా గాడిదను ఆ చెట్టు కట్టినప్పుడు ఆ చెట్టేదో ఆయనకి సొంతమైనట్టు గుర్రం తంతుంది, కట్టొద్దు కట్టొద్దు అని గావు కేకలు పెట్టాడు. ఇప్పుడేమో మూగవాడిలా నటిస్తున్నాడు. ఆయన నమ్మకండి. నిజమే, అతను నిన్ను హెచ్చరించాడు. అయినా నువ్వు ఆ గాడిదని చెట్టుకు కట్టావు. నీ గాడిద చచ్చిపోయింది. దానికి బాధ్యుడు అతను కాదు. ఇక నీవు వెళ్ళవచ్చు. మన ప్రజలందరూ కూడా నిజాయితీ పరులు అనుకుంటున్నాను బీర్బల్. అది మనం చెప్పలేం మహారాజా. ప్రజలందరూ నిజాయితీ పరులని మనం అనుకోలేం కదా. అలాగా నిరూపించగలవా? రేపే నేను నిరూపిస్తాను మహారాజా. ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, గుడి కట్టడానికి ప్రతి కుటుంబం నుంచి 1 లీటర్ పాలు రాజభవనం ముందు పెట్టిన గంగాళంలో పొయ్యాలి. ఇది రాజాజ్ఞ. అప్పుడు అందరూ వచ్చి పాలు పోయడం ప్రారంభించారు. ఆ తర్వాత అక్బర్, బీర్బల్ అక్కడికి వచ్చారు. ఆ గంగాళంలోకి చూశారు. అందులో నీరు మాత్రమే ఉంది. ఇటు చూడండి మహారాజా. ప్రజలనుకున్నారు 1 లీటర్ పాలలో 1 లీటర్ నీళ్లు కలిపితే కనిపెట్టలేమని. అందుచేత ఇందులో నీళ్లు మాత్రమే మిగిలాయి మహారాజా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం బీర్బల్. ప్రజలందరూ నిజాయితీ పరులు కాదు. ఒకరోజు బీర్బల్ దర్బార్లో ఒక వింత వాదన జరిగింది. అయ్యా, నా డబ్బు బంగారం అంతా దొంగిలించబడింది. మీరే కనిపెట్టి నాకు ఇప్పించాలి. మీకు ఎవరి మీదనైనా అనుమానంగా ఉందా? మా ఇంట్లో ఒక పనివాడి మీద నాకు అనుమానం అండి. మరుసటి రోజు అతను 4 పనివాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి మంత్రదండం ఇచ్చారు. ఇది మంత్రదండం. ఒక్కొక్కరికి ఈ మంత్రదండం ఇస్తాను. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మంత్రదండం 1 అంగుళం పెరుగుతుంది. మీరు వెళ్ళొచ్చు. ఆ 4 వేరువేరు గదులలో ఉన్నారు. మరుసటి రోజు బీర్బల్ ఆ మంత్రదండాన్ని పరిశీలించారు. నువ్వే కదా దొంగిలించావు? నిజమేనండి, దయచేసి నన్ను క్షమించండి. ఎలాగయ్యా కనిపెట్టారు? ఇది నిజంగా మంత్రదండం కాదు. పెరగడానికి 1 అంగుళం కర్ర పెరుగుతుందంటే దొరికిపోతాననుకుంటాడా ఆ దొంగ. ఆ దొంగ కర్రను 1 అంగుళం కత్తిరిస్తాడు. అప్పుడు దొరికిపోతాడు. ఒక పండితుని దగ్గర అన్నీ దాపరికాలే. అతను అక్బర్ దర్బారులోనికి వెళ్ళాడు. పండితోత్తమా, మిమ్మల్ని చూడ్డం సంతోషంగా ఉంది. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా భవనంలో తమరుండి మమ్మల్ని ఆనందింపజేయండి. అలాగే మహారాజా. మీ మాతృభాష ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మహారాజా, నేను ప్రపంచంలో అన్ని భాషల్ని ప్రేమిస్తాను, నా మాతృభాష కన్నా. అక్బర్ పండితుడి మాతృభాష తెలుసుకోవాలన్న కుతూహలంతో బీర్బల్ సహాయాన్ని కోరారు. మహారాజా, మీకు తెలుసుకోవాలనుంటే నేను సాయం చేస్తాను.
ఈ రోజు రాత్రి మీరు నాతో రావాలి. ఆ పండితుడు తన గదిలో నిద్రపోతుండగా బీర్బల్ అక్బర్ ఇద్దరూ వెళ్లారు. బీర్బల్ అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఏయ్ యారదు? మహారాజా, ఈ పండితుడిప్పుడు మాట్లాడినది తమిళము. అదే అతని మాతృభాష. ఎంతగా నేర్చుకున్నా, తెలివిగా ఉన్నా అనుకోని సంఘటన జరిగితే ఆ వ్యక్తి నోటిలోంచి అతని మాతృభాషలోనే మాటలు వస్తాయి కదా. పండితోత్తమ, కొట్టినందుకు క్షమించండి. ఒక చల్లని రాత్రి చక్రవర్తి అక్బర్ మరియు అతని ప్రియమంత్రి బీర్బల్ రాజభవనం వెనుక నడుస్తూ వస్తున్నారు. బీర్బల్, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాత్రంతా ఈ మంచు నీటిలో ఎవరైనా నిలవడం సాధ్యమంటావా? లేదు మహారాజా, కానీ దానికి బహుమతి ఉందని తెలిస్తే ఎవరైనా నిల్చుంటారు. అలాగా? అలా నించుంటే నేను బహుమతిస్తాను. ఇది రేపు నువ్వు నిరూపించగలవా? సరే, నేను రేపు నిరూపిస్తాను. మరుసటి రోజు బీర్బల్ తన ఇంటి పక్కనున్న ఒక పేదవాడిని పిలిచాడు. నేను చూపించే చల్లని కొలనులో ఒక రోజు రాత్రంతా నిల్చుంటే మహారాజు నీకు బహుమతి ఇస్తారు. నిల్చుంటావా? తప్పకుండా నించుంటానయ్యా. ఆ రాత్రంతా ఆ పేదవాడు చల్లని నీటిలో నుంచున్నాడు. అది గమనించడానికి చక్రవర్తి ఇద్దరు భటుల్ని నియమించారు. మరుసటి రోజు మహారాజా అక్కడికొచ్చారు. నువ్వెలా రాత్రంతా ఈ చల్లని నీటిలో నించోగలిగావు? మహారాజా, భవనంలోని దీపపు కాంతి నా మీద పడినందువల్ల అది చూస్తూ ఉండిపోయాను. అలా అంటే ఆ దీపపు కాంతి వేడి నీ మీద పడబట్టే రాత్రంతా ఆ చల్లని నీటిలో నిల్చోగలిగావు. అందుచేత నీకు బహుమతి ఇవ్వబడదు. ఆ పేదవాడు బాధపడ్డాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బీర్బల్ ఎలాగైనా ఆ పేదవాడికి బహుమతి ఇప్పించాలనుకున్నారు. మరుసటి రోజు అక్బర్ భోజనం వడ్డిస్తారని ఎదురు చూస్తున్నారు. కాని వంట తయారు కాలేదు. అతను ఏమైందా అని తెలుసుకోవడానికి వంటశాలకు వెళ్లి చూశారు. ఎవరిది తెలివి తక్కువ ఆలోచన? వంటపాత్రకి పొయ్యిలో ఉన్న మంట 10 అడుగుల దూరంలో ఉంటే ఎలా వేడి తగులుతుంది? ఎందుకు కాదు మహారాజా, భవనంలో దీపపు కాంతి వేడి తగిలి దూరంలో చల్లని నీటిలో నుంచున్న వ్యక్తికి తగిలినప్పుడు 10 అడుగుల దూరంలో ఉంచిన వంటపాత్రకి మంట ఎందుకు తగలదు? అక్బర్ తన తప్పు తెలుసుకుని ఆ పేదవానికి బహుమతిచ్చారు. ఒకరోజు అక్బర్ తన దర్బారులో కొలువై ఉన్నారు. ఈ గీతను ముట్టుకోకుండా దీన్ని ఎవరైనా చిన్నది చేయగలరా? ముట్టుకోకుండానా? అదెలా సాధ్యం? మహారాజు గారికి ఏమైంది? మహారాజా, అది నేను చేయగలను. ఏది? గీతని చిన్నది చేయి చూద్దాం. బీర్బల్ పెద్ద గీత ఒకటి మహారాజు గీసిన గీత కన్నా పెద్దదిగా గీశాడు. మహారాజా, ఇప్పుడు చూడండి, మీరు గీసిన గీత చిన్నదైపోయింది. శభాష్ బీర్బల్. బీర్బల్, నాకు వింత ఆలోచన. మన రాజ్యంలో 4 వెర్రివెంగళప్పల్ని పరీక్షించాలనుంది. దానికి నువ్వు 4 మూర్ఖుల్ని ఏర్పాటు చేయాలి.
అది నీ వల్ల సాధ్యం అవుతుందంటావా? చిత్తం మహారాజా. బీర్బల్ మహారాజు కోరిక విని ఆశ్చర్యపోయి నలుగురు మూర్ఖుల కోసం వెతకసాగారు. అప్పుడు నువ్వెందుకు అంత కష్టపడి దొంగని నీ తల మీద మోస్తున్నావు? దాన్ని ఒక గాడిద మీద తీసుకెళ్లొచ్చు కదా. నాకు తెలీదా? గాడిద మీద పెట్టి మోయిస్తే ఆ బరువుకి అది చచ్చిపోతుంది. అందుకనే నా తల మీద పెట్టుకొని మోస్తున్నాను. ఆ రాజుగారు అడిగినట్టు ఒకడు దొరికాడు. ఇతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. కొంత దూరం నడిచిన తరువాత నువ్వేంటి వెతుకుతున్నావు? నా ఉంగరం పోయింది, దాన్నే వెతుకుతున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నావు? మా ఇంట్లో. మరి ఇక్కడెందుకు వెతుకుతున్నావు? ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ వెలుతురుగా ఉంది, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను. మరుసటి రోజు నువ్వు ఇద్దరు మూర్ఖుల్నే తెచ్చావు, మిగతా ఇద్దరు ఏరి? నిజం చెప్తున్నందుకు క్షమించండి మహారాజా. మిగతా ఇద్దరు మూర్ఖులం మనిద్దరమే. ఏమిటి? మనం ప్రజల కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా మీరేమో మూర్ఖుల్ని వెతకమన్నారు. వాళ్ళ కోసం వెతికే నేను ఇద్దరు మూర్ఖులమే కదా. ఒక ముసలివాడు ఊరికి వెళ్ళాలనుకున్నాడు. అతను అడవిని దాటాలి. అక్కడ అతను ఒక స్నేహితుణ్ణి కలిశాడు. మిత్రం, నేను దాచుకున్నదంతా నా దగ్గరుంది. నేను ఊరికెళ్ళి తిరిగొచ్చాక తీసుకుంటాను, నీ దగ్గరుంచుకో. దాంతే ఉంది, మీరేం దిగులు పడకుండా వెళ్ళిరండి. కొద్ది రోజుల తర్వాత ముసలివాడు స్నేహితుడి దగ్గరకొచ్చి దాచుకున్న డబ్బు ఇవ్వమన్నాడు. మిత్రమా, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావా? ఏం డబ్బు? నువ్వంటున్నది నాకు అర్థం కావడం లేదు. ముసలివాడు ఏం చేయాలో తెలియక బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు. బీర్బల్ ఇద్దరినీ పిలిచి మొత్తం విషయమంతా తెలుసుకున్నారు. అసలు నీవు ఆ డబ్బు ఎక్కడ అతనికిచ్చావు? ఒక అడవి మార్గంలో చింత చెట్టు కింద ఇచ్చానయ్యా. అలా అయితే ఆ చింత చెట్టుని సాక్ష్యానికి పిలవండి. ఆ చెట్టు సాక్ష్యం చెప్తేనే ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ ముసలివాడు పూర్తిగా అయోమయంలో పడ్డాడు. అయినా బీర్బల్ చెప్పినట్టుగా అతను చెట్టు దగ్గరికి పిలవడానికి వెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత ఇప్పటికే ఆలస్యమైనదే, అయినా అతను ఇంకా రాలేదు. ఆ చెట్టు ఎంత దూరంలో ఉన్నది? అది ఇక్కడి నుంచి 4 మైళ్ళ దూరంలో ఉన్నదయ్యా. అలా అయితే మనం అతని కోసం ఎదురు చూద్దాం. కొన్ని నిమిషాల తర్వాత ముసలివాడు వచ్చాడు. అయ్యా, నేను ఆ చెట్టుని ఎంత బతిమినాడి పిలిచినా అసలు కదిలి రావడం లేదయ్యా. నీవు చింతించకు. ఆ చెట్టు ఇంతకు ముందే వచ్చి సాక్ష్యం చెప్పినది. నీవతని దగ్గర డబ్బు తీసుకొనకపోతే ఆ చెట్టు అక్కడే ఉందని నీకెలా తెలుసు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, లేకపోతే ఇంకా కఠినంగా శిక్షించవలసి వస్తుంది. నన్ను క్షమించండి అయ్యా, ఈ రోజు అతని డబ్బు తిరిగి ఇచ్చేస్తాను.